హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాం రండి. కడిగి టమాటాలు ఒక క్లాత్ పైన పెట్టుకున్న తర్వాత వాటిని తుడిచి ప్లేట్లోకి తీసుకోవాలండి. వీటిని ఒక మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. టమాటాలు తుడుచుకొని పెట్టుకున్న టమాటాలను ఒక ప్యాన్ తీసుకుని అందులో టమాటాలు వేసి ఉప్పు వేసి సిమ్లో పెట్టుకోవాలండి. గ్యాస్ను మూత పెట్టకూడదు. కొంచెం పసుపు వేయాలండి. పసుపు వేసి ఉంచాలండి. కొంచెం ఉడికిన తర్వాత అందులో మెంతి పౌడర్ 2 స్పూన్స్ మెంతి పౌడర్ వేసుకోండి. ధనియాల పొడి కూడా వేసుకోండి. కారం తగినంత కారం వేసుకోండి. అంటే మీకు సరిపడా కారం వేసుకోండి. కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత అందులో కొంచెం అంతా పుల్లగా ఉండడానికి చింతపండు తీసుకొని వేసుకోండి. చింతపండు తీసి వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉంచి దించి పక్కన పెట్టుకోండి. చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోండి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టి తీసుకోండి. మిక్సీ పట్టి తీసుకున్నానండి నేను. పోపు వేసుకోవాలండి. ఇప్పుడు ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ పోపు వేసుకున్నానండి. పోపు దించి పక్కన పెట్టుకున్నాక వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చల్లారిన తర్వాత ఇట్లా పచ్చడిలో పోసుకోవాలండి. అంతే, పచ్చడి రెడీ. టమాటా పచ్చడి, నిల్వ పచ్చడి రెడీ అయిందండి. 30 స్పూన్స్ ఏం పెట్టకూడదండి. ఓకేనా?